అనుకుంటే బాగుంటుంది పోతున్నాము. అది ఎంత బార్డర్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకోవాల్సిన చాలా మంది జెండా లేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నిరుపమ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. कविता मैडम आए हैं, हमको बहुत खुशी हुई। हम भी प्रे कर रहे हैं कि पार्लियामेंट में जल्दी से जल्दी तेलंगाना का बिल पास हो जाना चाहिए। गाय की बाती लगा देंगे, तेलंगाना लेके रहेंगे। బ్రిటిష్ కాదా మనది అనుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఆడబిడ్డలందరూ బయటకు వచ్చేసి చాలా బాగుంది. ప్లస్ ఈ జెండాలు ఒకటి, ఈ జెండాలతోనే మన ఉద్యమం ఏంటో, మనం సత్తా ఏంటో ఈ రకంగా చూపిస్తున్నాము ఇవాళ. ప్రతి ఒక్కరు మహిళ గానీ, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ గానీ ఇక్కడికి వచ్చి తన వంతు మనం కూడా తెలంగాణలో మెంబర్ మనము ప్రజెంట్ గా తెలంగాణలో మనం కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేద్దామనేసి తన వంతు మనస్ఫూర్తిగా వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. आज के दिन कविता मैडम हमारे बीच में आए, हम जो तेलंगाना उद्यम कर रहे हैं और हम हमेशा इस बात से बोलते हैं कि हम जरूर जीतेंगे और तेलंगाना लाके ही रहेंगे। और इन्होंने हमको सपोर्ट करने के लिए यहाँ पे आए हैं, इसलिए हम उनको शुक्रिया अदा करते हैं। वही नहीं, यहाँ पे जितने भाई बहन आए हैं हमारे विद्युत सौदा के, हर एक जो आज झंडा फ्लैग के दिन में आकर के सबको ही आए, इसलिए हम सबको शुक्रिया अदा करते हैं। वही वांट सादिताम 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 आवाज दो वही वांट आवाज दो థ్యాంక్ యూ మేడం. వసంత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వసంత. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ వచ్చే వరకు సాధించుకోవాలి. అన్నదమ్ములు అందరూ ముందుకు రావాలి. నంగి ఎవరైనా ఉండవద్దు. మన ఆడపిల్లలు వేయాలి. ఏమైతే నువ్వు చేస్తుండే తెలంగాణ ప్రజలు ఎంత ఉద్యోగులు ఉద్యోగంలో తెలిసి చిన్న ఉద్యోగుల నుంచి డిప్యూటీ సీసీ దగ్గర నుంచి కూడా చిన్న పెద్ద భేదం లేకుండా ఈ తెలంగాణ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బిజిలీ కా రాబ్తా, బిజిలీ కా రాబ్తా. లలిత మేడం గారు రావాల్సిందిగా మేడం కవిత గారు తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి తెలంగాణలోని కల్చర్లని, అనగదొక్కబడ్డ కల్చర్లని బయటకు తీసి ఎక్కడ లేని ఉద్యమాల్ని మన తెలంగాణ మహిళా సేనలకు అందిస్తూ బతుకమ్మ పండుగ గురించి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు. బతుకమ్మ పండుగని విజయవాడలో ఉన్న లగడపాటి కూడా మేము చేసుకుంటామన్న స్థితికి తీసుకొచ్చిందంటే ఓన్లీ మన తెలంగాణ అధ్యక్షులు మన కవిత గారికే తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ కళలను, సంస్కృతిని కాపాడుతూ ఆ సంస్కృతి సింబాలిక్ గా ఈ రోజు కూడా మనం జెండా పండుగ జరుపుకుంటున్నాం. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఒక సింబాలిక్ గా ఉంటుంది. ఈరోజు జెండా కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ టీజాబ్ తరఫున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
సంఘీభావంగా మనందరికీ సంఘీభావంగా కవిత గారు వచ్చి ఇక్కడికి వారికి మన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థానంలో ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ముందున్నారని చెప్పుకోవడానికి కూడా ఈ యొక్క జెండా కార్యక్రమం కూడా మనం చేపట్టినాం. ఈ విధంగా చెప్పాలంటే మన విలేజ్ వాళ్ళది అక్కడ మీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒకరోజు జెండా ఒకరోజేమో అంతిమయాత్ర అన్నారు కమిటీ వాళ్ళు. పిల్లలు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారట. అంటే ఈరోజు అసలు మాకు అసెంబ్లీ నిర్వహించినాం అంటే మీరు ఒక్క కార్యక్రమం ఒక తేడా లేకుండా అద్భుతంగా మీరు ముందుకు పోతున్నారు రంగా రాజ్యాంగంలో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ పెళ్లికి వచ్చాడు. దాదాపుగా 200 మంది అసలు మాట్లాడారు. దాదాపు 200. ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు అనుకోవట్లేదు. ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన ఉద్యమం తీసుకుపోతున్నారు. మీ అందరూ ఇంకా మేముంటామని చెప్పేసి కూడా మా ఊరు ప్రజలు కూడా నన్ను చాలా మంది అభినందించినారు. మీరు చేస్తున్న కృషి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రాష్ట్ర సాధన చరిత్ర నిరూపణని చెప్పేసి ఆ రోజు పెళ్లికి వచ్చిన అందరూ అన్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికీ ఇంత యొక్క గర్వకరమైన పేరు మనకుంది. ఈ పేరు నిలబెట్టాలి. మన ఊరికే మాటలు కాదు, మనందరము ముందుండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు టీజా గారి తరఫున మీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అంజయ్ గారు. అంజిరెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఇక్కడ చాలా మంది మిత్రులు మన సెక్షన్ లో వేరే దగ్గర చూసినప్పుడు ఇక్కడ ఏమంటే మింటి కాంపౌండ్ మన ధర్నా దగ్గరికి వస్తున్నామని చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రము ఇక్కడికి మన ప్రోగ్రామ్ కు రాకుండా అక్కడ పని చేయకుండా ఎక్కడికో వెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు. అటువంటి ద్రోహంలో మనకు క్షమించాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ రాకుండా పర్వాలేదు, కావాలంటే అక్కడ పని చేయండి. అంతేకాని ఈ ఉద్యమం పేరుతోని దీనితో పోయి మీరు ఎక్కడో వెళ్తామంటే మాత్రం ఎవరు క్షమించారు. మీరు తప్పకుండా ఉద్యమంకి వస్తే ఇక్కడికి రండి, లేకుంటే మాత్రం అక్కడ సెక్షన్ లో ఉంటే పనన్నా చేయండి అని అది ఆపేరు ఈపేరు చెప్పుకొని ఎక్కడికో పోతామంటే ఎవరు క్షమించరాదు. మీరే తెలంగాణ ద్రోహులు అవుతారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేదంటే అయితే రోజు రోజుకు వివిధ రూపాల్లో వివిధ దశల్లో మన ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇవి చేస్తున్నాం. ఎక్కడ కూడా వైలెన్స్ రూపంలో లేకుండా శవయాత్రలు, రకరకాల ప్రోగ్రామ్స్, వంట, వార్పు అంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా నిన్న రాయపాటి గారు ఇలాంటి ఉద్యమాలు చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఉద్యమాలు చేస్తేనేమో రాష్ట్రపతి పాలన వస్తుందట, మామూలుగా అయితేనేమో చేయకపోతే ఏమీ లేదు, అసలు ఇక్కడ ఉద్యమం లేదు, ఏమీ లేదు అని రిపోర్ట్స్ ఇస్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున రోజు వివిధ కార్యాలయాలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. మన విద్యుత్ ఉద్యోగులు ఎటు చూసినా కూడా 10 జిల్లాల్లో కూడా రోడ్లపైకి వచ్చి లంచ్ డెమాన్స్ట్రేషన్ కానివ్వండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు. సార్, మీకందరికీ తెలుసు 2009 డిసెంబర్లో ఈ విద్యుత్ హోదాలో తెలంగాణ మాట చెప్పడానికి భయపడి చెబితే తప్పు అనే విషయంలో ఉన్న పరిస్థితిని ఈరోజు జై తెలంగాణ చెప్పకపోతే తప్పు అనే పరిస్థితిని, అదే రకంగా ధైర్యంగా చెప్తున్న పరిస్థితిని తీర్చిదిద్దింది టీజాక్ అని చెప్పేసి నిర్మోహంగా చెప్పవచ్చు. అదే రకంగా 4.5 కోట్ల తెలంగాణ ముద్దు బిడ్డల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షను నెరవేర్చడమే మా బాధ్యతగా కంకణం కట్టుకుని టీజాక్ ముందుకు వెళ్తున్నది. ఉద్యోగాలను వదిలేసి ప్రాణాలకు పణంగా పెట్టేసి అవసరం అనుకుంటే ఎంతవరకు అయినా తెగిస్తామని చెప్పేసి ఈ టీజాక్ నాయకత్వం ముందుకు వెళ్తున్నది. వాళ్ళతో అందరూ కలిసి పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా మిత్రులారా ఇందాక మాట్లాడుతూ ఇంకా మన టీజాక్ ని కానివ్వండి, తెలంగాణ ఉద్యమాన్ని కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి ముట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి నిర్మోహంగా చెప్తున్నాను. కాబట్టి ఎవరును అధైర్యపడకుండా భయం లేకుండా ముందుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర పోషించాలని చెప్పేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష మేరకు రోజు వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఉత్సాహం ఎంత పెరిగిందనేది కళ్ళల్లో కనబడుతుంది. ఇందాక మోహన్ రెడ్డి అవన్నీ ఎక్కారు, ఏమైనా అవుతుందేమో అనేసి భయపడుతుంటే నాకైతే నమ్మొచ్చింది. స్మూత్ పోల్స్ పట్టుకొని పై వరకు ఎక్కి కూర్చునే వాళ్లకు దాని మీద ఏమవుతుందనేది నాకు అర్థం కావట్లేదు. అంతకన్నా సేఫ్ ప్లేస్ ఎక్కడ ప్రపంచంలో ఉండదు మన వాళ్ళకు.
మంచిగా ఎక్కి కూర్చొని బాగుందని చెప్తున్నా. రెండోది పొద్దున వచ్చినప్పుడు మన టీవీఎస్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఒక్కొక్కళ్ళ చేతులు రాళ్లలాగున్నాయి. ఈ చేతులకు సరిగ్గా పని పడట్లేదు ఏందని అంటున్నారు మనోళ్ళు. మొన్న మన సిపిడిసిఎల్లో ఆ ఎస్పీ కొత్త ఆయన వచ్చినట్టుండు, మన ఎంప్లాయీస్ రానియకుండా గేట్ వేసేసాను. మన గేట్ తెరవండి మేము సీఎం నేను కలిసి వస్తామంటుంటే ఎంత వినకుండా ఆయన అట్లనే చేస్తుంటే కొద్దిగా మనోళ్లతోనే దురుసుగా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. బిహేవ్ చేసిన 10 seconds లో మనోళ్ళు 50 మంది గోడలు ఎక్కేసింది. అది చూస్తుంటే కిష్కిందవనం టైప్ లో కనపడుతుంది. తక్కువ ఎక్కేసింది. ఇంకొక నిమిషం అయితే లోపలికి దండయాత్ర చేసేవాళ్ళు. అంటే మనోళ్ళు చాలా ఇవ్వాలనేది చూస్తున్నారు తప్పితే చేయడానికి ఎవ్వరు కూడా వెనకడిగేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనబడట్లే. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు అంటే ఒక ప్రేమగా చూస్తున్నారు, గర్వంగా కూడా చూస్తున్నారు. మన అంజరెడ్డి అన్నట్టు నిజంగా మా విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. నేను చెప్పిన మా బాబు క్రికెట్ అక్కడ కోచింగ్కి వెళ్తే అక్కడ కోచ్లు మాట్లాడుకుంటున్నారట. ఏమని ఇక మొత్తం చేస్తున్నారు, ఆఖరికి కరెంట్ వాళ్ళు వస్తారట. అంటే వాళ్ళ సంగతి చూపెడతారట కరెంట్ వాళ్ళు. ఇక అప్పటికి గ్యారెంటీలు వస్తుందని అనుకుంటున్నారట అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారు. మా అబ్బాయి చాలా హ్యాపీగా చెప్తుంది, డాడీ బాగా చెప్తున్నారు కరెంట్ వాళ్ళ గురించి అనుకుంటారు. ఈరోజు జలసౌదకి వెళ్ళాము. జలసౌదలో అక్కడ వాతావరణం చూస్తే ఎట్లుందంటే దాదాపు 70-80 మంది రిలే హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. ఈరోజు ఇంజనీరింగ్ సీట్ దగ్గర నుంచి కింది వరకు డిఈలు ఎస్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూర్చున్నారు. బయట ఆఫీస్ బయట 100 మంది ఇంజనీర్లు అందరూ కూడా కూర్చొని మొత్తం తెలంగాణ జాతరలా ఉంది అక్కడ. మొత్తం తెలంగాణ ఇప్పుడు ఒక అవేకనింగ్ వచ్చేసింది. ఇక తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడుతుందనే నమ్మకం అందరూ కలిగిపోయింది. ఇక శ్రీవాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఇక డబ్బులతోనే కొనే ఉద్యమం కాదు ఇది. దీన్ని మేనేజ్ చేయడం ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. ఏదో ఒక విధంగా గౌరవంగా బయటపడితే చాలు అన్నట్టు ఉన్నాడు. అందుకే రాయపాటి ఏం మాట్లాడుతుండు, ఎందుకే ఎట్లనన్నా డిక్లైన్ చేస్తారు, మళ్ళీ బంధులు ఎందుకు అంటుండు. అంటే ఆయన అనే దాంట్లో అంటే తన్నించుకొని బయటపడ్డేందుకు మేమే పోతాం కదా అంటుంది. నిజంగా అర్థం చేసుకుంటే కరెక్ట్ గా అది అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ప్రతి ఒక్క